విహారీ ఇంకా ఇంటికి రాలేదేంటి? పాపం ఆ లక్ష్మి వాడికి ఇంకా దొరకలేదనుకుంటా. ఆఫ్టర్ ఆల్ పని మనిషి ఈ అంబికతో పెట్టుకుంటుందా? ఇంట్లో ఉన్న ఎమోషనల్ ఫుల్స్ దాని గురించి ఎన్ని పూజలు చేసినా అది రాదు. దాని అడ్డు లేకపోతే విహారీని సైడ్ చేయడం చాలా ఈజీ. అప్పుడు నా నుంచి చేజారిన నా రాజ్యం నాకొస్తుంది. నా అధికారం, నా పెత్తనం, నా పవర్తో మకుటం లేని మహారాణిని నేనవుతాను. లక్ష్మి ఎక్కడుందో ఏంటో అమ్మా. అమ్మా, ఇంత కష్టపడి బావకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ సరుగసు చేశాం. ఇప్పుడు ఆ లక్ష్మి లేదు. ఇప్పుడు లక్ష్మి దొరక్కపోతే నా పరిస్థితి ఏంటమ్మా? దాని కడుపులో పుట్టబోయి నా బేబీని ఆ లక్ష్మి తీసుకున్నట్టే కదా. ఎలా అమ్మా? ఆ నెంబర్ చెప్పు. ఇదంతా ఏంటి సంధ్య గారు? చిన్న ఇన్వెస్టిగేషన్ పనిలో ఫోన్ ట్రాపింగ్ ఎక్విప్మెంట్ ని అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ట్రాపింగ్ మెషిన్ ద్వారా ఎవరి కాల్స్ అయినా వినొచ్చు. సరే, ఆ నెంబర్ చెప్పు. వాళ్ళ నా నెంబర్ చెప్పు. షట్, ఏమైంది సంధ్య గారు? ఆ అమ్మిరాజు వీరరాజు ఫోన్ లాక్కొని కూర్చున్నారు. ఎలా ఇప్పుడు? వీళ్ళు ఫోన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ తెలుస్తుంది. సంధ్య గారు, వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి, లేకపోతే కావేరి జీవితాన్ని ఆ వీడియో అడ్డం పెట్టుకుని నాశనం చేస్తారు. సరే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేఫ్ సైడ్గా మా కమాండ్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ చేసి మనం కూడా ఓపిక్గా వాళ్ళ మొబైల్స్ ఆన్ చేసే వరకు ఎదురు చూద్దాం. అలాగే సంధ్య గారు. మన బిజినెస్ లో ఇంత గ్రోత్ వచ్చేదా? చూడు, నాకు మన ఆస్తులు మన పేరు మీద ఉండడమే ముఖ్యం. అందుకే ఇలా చేశాను. అంబిక, వాడేదో తెలియక అన్నాళ్లే. అలా ఎలా అంటాడో దినా? ఇంట్లో నుంచి ఒక పని మనిషి వెళ్లిపోతే దానికోసం సొంత మేనత్తని నిలదీస్తున్నాడు. అతయ్య, లక్ష్మి పని మనిషి కాదు. నీకు వాళ్ళకి ఆ లక్ష్మి ఇంట్లో మనిషేమో, నాకు మాత్రం పని మనిషే. అది అలానే ఈ ఇంట్లోకి వచ్చింది. నేను దాన్ని అలానే గుర్తు పెట్టుకుని చూస్తాను. అలాంటి దానికోసం సొంత వాళ్ళని నిలదీస్తావా? నాకు జరగాల్సిందే, ఇలాంటి శాస్తి బాగా జరగాల్సిందే. ఇదిగో, మీ అమ్మని చేసుకుని నిన్ను కన్న కొన్ని సంవత్సరాలకే మీ నాన్న పోయాడు.
నేను నా కలల్ని వదిలేసుకుని ఈ ఇంటి కోసం నీ కోసం మగరాయిళ్ళ ఇలా నిలబడి రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి మన ఆస్తుల్ని కాపాడి బిజినెస్ల్ని ఈ స్థాయికి తీసుకొస్తే హ, ఇప్పుడు నన్ను పట్టుకుని ఇలా అంటున్నావా? హ, నాకు ఇలా జరగాల్సిందే, ఇలా బాగా జరగాల్సిందే. మీ అందరికీ ఇదంతా చేస్తున్నందుకు నాదే తప్పు. హ, చాలా బాగా బుద్ధి చెప్పారు మీరు. హ, అయినా అది కాదురా విహారీ. ఏ రోజైనా ఇంట్లో వాళ్ళ గురించి ఇంతలా ఆవేశపడని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి గురించి ఏంట్రా ఇంతలా ఇరగ తీసుకుని మాట్లాడుతున్నావు? నీకేంట్రా అదంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? పిన్ని ఆగు పిన్ని. ఆగు సహస్ర. నువ్వు వాడిని అడగడానికి ఆలోచిస్తావేమో, నేను ఆలోచించను. చెప్పరా, ఏంట్రా నీకు తనంటే అంత ఇంట్రెస్ట్ ఏంటి? అంబిక, ఆడపిల్ల లేనప్పుడు తన గురించి ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అయ్యో అంబిక, వాడేదో ఆవేశంలో అన్నాళ్లే. ఎవరికుండదు అది నా ఆవేశం? ఎవరికుండదు?